నేను మనస్ఫూర్తిగా పంచుకునే విధానమే ఈ లోకానికి అన్ని రుచుల్ని, అన్ని వ్యామోహాల్ని మీకు పెంచవలసింది పెంచి, తగ్గించాల్సింది తగ్గిస్తాయి. అన్ని మాట రూపంలో ఉన్నాయి కదా. సావు పుట్టుకలు, మంచి చెళ్ళు, హెచ్చు తగ్గులు అన్నీ కూడా మాటకే నడిచిన ఆ తీరునే మనం పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఏ క్షణం అయినా ఇప్పుడు దాకా మెసేజ్లు చూడకుండా, ఇప్పుడు గవర్నర్ చేరింది కదా, ఆమె చేత నిర్ణయం తీసుకునేలా చేయొచ్చు. అలా కాకుండా ఇంకేదో ఉందని నడుపుదాం. ఇలా ప్రతి ఊళ్ళో మోసాలు చేస్తున్నారు, చేసే అవకాశం ఉంది. ఎలాంటి మోసాలు ఏ స్థాయి మోసాలైనా చేసే అవకాశం ఉంది. అది ఇక్కడ గొడవలా చూపించండి, ఒక్కరు గొడవలా చూపించండి అని మీరు మేనేజ్ చేసేస్తే ఏదో ఒక మనిషి కూడా ఉంటే చాలు, మనుషులుగా బతికేద్దాం. నువ్వు మనిషివే, నేను మనిషినే అన్న కోణం వదిలేసేయండి. ఎందుకు అతనికి ఎలాగ మరణిస్తాడు, ఎలాగ ధైర్యం లేదు, ఇలాగ ఏదో ఒకటి మీరు రహస్యంగా చూసి కొద్ది అలాగే ఉంటాయన్నమాట. నన్ను పట్టుకుని సాక్షులు ముందుకు రాకుండా మీరు కమిటీ వేసుకుని సాక్షులు ముందుకు వచ్చి మీరు పట్టుకుని చెప్పుకొని వినడం వల్ల పెరుగుతాను నేను. మీరు కూడా మీ మైండ్లు కూడా పెరుగుతాయి. నేను ఎలా పెరుగుతానో మైండ్ కొద్దీ పెరుగుతాను. నేను మైండ్ రూపంలో ఉన్నాను. సూపర్ డైనమిక్ పర్సనాలిటీ, మరణమే లేదు ఆ మైండ్కి. అర్థమవుతుంది కదా. మనిషిగా చూస్తే నేనే చెప్పిందే చెప్పుకుంటా అలాగే ఉన్నట్టుగా ఉంటాను. అదే మాయ. ఎందుకని మీరు నన్ను మనిషిగా వదిలేసేయటం వల్ల, మీరు మనుషులుగా పట్టుకోకపోవడం వల్ల, ఎలాగైనా మనిషిగా ఎదురు చూస్తున్నట్టు, మనుషులుగా ఎదురు చేసేస్తున్నట్టు, మనుషులుగా మా పనులు మాకు ఉన్నాయి, మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా తెలివైన వాళ్ళం, చాలా గొప్పవాళ్ళం, ఇలా ఎవరు లేరు. అసలు మనిషి కోణం లేదు. నేను మనిషిని అంటే అంతమైపోతున్నారు మీరు. చిన్న పెద్ద అందరూ ఒకటై బయటకు వచ్చేసే కార్యక్రమం చేయాలి. ఎంత తీవ్రమైన మిస్టేక్స్ చేసినా అవన్నీ బయటకు వస్తాయి, లోపలికి వస్తాయని భయపడకుండా అందరి మీద పెట్టేసి మనస్ఫూర్తిగా పంచుకొని మనుషుల్ని మనసుగా చూడటం, మాటగా చూడటం నేర్చుకోండి. మాటకు కనెక్ట్ అవ్వండి, నా మాటకు కనెక్ట్ అవ్వండి. ఇంకా నాతో మామూలు మనిషిగా మాట్లాడకండి. అలా మాట్లాడద్దు. మామూలు కాలాతీతంగా మాట్లాడండి అని ఎప్పటి నుంచి చెబుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్లు ఇంతకుముందు ఎప్పుడు పెట్టేవాడిని. అకౌంట్ కూడా నా ఏజ్ కూడా అక్కడ పెట్టేశాను. ఏదో మేనేజ్ చేద్దాం, ఏజ్ బట్టి ముందుకు రాలేకపోతున్నారు అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు. నా ఏజ్ కూడా మరణం లేని ఏజ్ అదిగా. ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక దేహాన్నిగా చూడకూడదు. నన్ను గబుక్కని ఏ కారణం చేత ఏ క్షణం మరణించినా నన్ను సాక్షుల ద్వారా పట్టుకుని బతికించుకోవాలా, మరణించినట్టు చూపించకూడదు అని చెప్పి ఇప్పుడు ముందుకు వచ్చి రండి, తర్వాత చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మనం ఇంకా ఇలాగే ఉందాం. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని పావాలా 10 రూపాయలు తిట్టడం, వాళ్ళని విమర్శించుకోవటం, ఒకళ్ళు గొడవలు ఉన్నట్టు చూపించుకోవటం, ఎవరినో ఒకరిని పెంచుకోవడం, పైకులు ఇలాంటి గొడవలు చేసుకుంటూ లోపల ఏ ఊళ్ళో అయినా అనేక సెక్సువల్ అరేంజ్మెంట్స్, ఫైనాన్షియల్గా దోచుకోవడం ఇలాంటి పనులు చేసి అప్పుడు కూడా ఈ మెటీరియల్ ప్రపంచం కూడా మనుషుల్ని ఇట్టే రెచ్చగొడుతుంది. అలా ఇట్టే రెచ్చగొట్టి ఇట్టే మాయ చేసే ఈ ప్రపంచాన్ని దారిలో పెట్టే మైండ్ కూడా మీకు ఇట్టే అందుబాటులో ఉంది. వాక్ విశ్వరూపం అందుకే వచ్చింది. నన్ను కూడా ఇట్టే పట్టుకుంటే సరిపోతుంది. ఆలోచన రూపంలో పట్టుకుంటే చాలన్నమాట. నేను మైండ్ రూపంలో ఉన్నాను. మైండ్ కూడా ఎలా ఉంది, అప్పటికప్పుడు మనస్ఫూర్తిగా గ్రహించేలా ఉన్నానన్నమాట. గ్రహించే కొద్ది మనస వాచ కర్మణ పెరిగి యాంత్రిక ప్రపంచం కరిగి ముందుకు వెళ్ళేటువంటి శక్తి పెరుగుతుంది. ధర్మం రక్షత సత్యమే జయతే.